శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటికి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంటర్వ్యూ వచ్చేసరికి గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి డేట్స్ ఏంటి, అలాగే కొత్తగా యాడ్ అయ్యాయి కదా కాలేజెస్. ఆ కాలేజెస్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ కదా, సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఇంకా ఫిల్ అవ్వడానికి ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అదే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో BSc నర్సింగ్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఇంకా లెఫ్ట్ అయిపోయి లేకపోతే ఇంకా మీకు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. వీడియో చివరి చూడడానికి ట్రై చేయండి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే సీట్స్కి సంబంధించి వేకెన్సీస్, అదేవిధంగా బెస్ట్ కాలేజ్ సజెషన్స్, వెబ్ ఆప్షన్స్, గైడెన్స్ అంతా కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అంతా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకైతే వస్తాయి. వచ్చి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి అయితే ముందుగా ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకు 21st నుంచి 25th లోపు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలండి. వెబ్ ఆప్షన్స్ అని 25th 6 PM అయితే క్లోజ్ అయితే అయిపోతాయి ఈవినింగ్. మీకు ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయనుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారండి. మీకు అన్ఫిల్డ్ సీట్స్ వచ్చేసరికి ఓకే 1603 అయితే ఉన్నాయంట. అంటే 1600 సీట్లు అయితే మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా ఇంకా ఎంటీకి అయితే ఉన్నాయి. అదేవిధంగా మీకు నాట్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇచ్చారు కదా, అంటే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యే కూడా 1648 మంది అయితే జాయిన్ అయితే అవ్వలేదండి. అలాగే కొత్తగా 108 సీట్స్ అయితే రిలీజ్ చేశారు, కొత్తగా అయితే యాడ్ చేశారనమాట. అవి 6 కాలేజెస్ సంబంధించి చూస్తారు కదా, ఇక్కడ 5 కాలేజెస్ అయితే యాడ్ అయ్యాయి కాబట్టి ఆ 5 కాలేజెస్ సంబంధించి 108 సీట్స్ అయితే యాడ్ అయితే అయ్యాయండి. ఆ విధంగా టోటల్గా 3359 సీట్స్ అయితే మాత్రం మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ అన్నీ కూడా ఇవే అనమాట. ఫ్లోరెన్స్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓకే, ఇబ్రహీంపట్నం అని చెప్పేసి అయితే ఇచ్చారు, కృష్ణా డిస్టిక్ అని చెప్పేసి. అలాగే ఏలూరు డిస్టిక్, అలాగే ఒంగోలు డిస్టిక్, గుంటూరు డిస్టిక్, ఇంకా నెల్లూరు డిస్టిక్లో అయితే మాత్రం మనకి 5 కాలేజెస్ తరపు నుంచి అయితే BSc నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సుకి సంబంధించి కన్వేర్ కోటా సీట్స్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. దీంతో పాటు ఇప్పుడు సీట్ మ్యాటర్స్ కోసం చూద్దాము. ఇక్కడ 3 డేట్స్ అయితే ఇచ్చారండి, 3 డేట్స్ మీకు రిలీజ్ చేశారు. ఈ 3 డేట్స్లో ఏంటంటే మీరు వెబ్సైట్లోకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసినట్లయితే మీకు కొత్త సీట్ మ్యాట్రిక్స్లు అయితే ఉంటాయండి. మీరు ఏంటంటే ఈసారి కొత్తగా వచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేశారు కదా సీట్ మ్యాట్రిక్స్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నిన్నైతే ప్రొవైడ్ చేశారండి. ఫైనల్ ఫేజ్ సంబంధించి ఏయూ యొక్క సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. అలాగే SV రీజియన్ సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ని అయితే రిలీజ్ చేశారు. ఆ రెండు కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కాలేజెస్ సంబంధించి లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏయూకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేశారండి. అయితే ఇక్కడ L అని చెప్పేసి ఉన్నా, UR అని చెప్పి అయితే ఉంది. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ OCG అయితే ఉంది కదా, G అంటే జనరల్, OC అంటే OCF అంటే ఫీమేల్. ఈ విధంగా ఏంటంటే మీకు 4 కాలేజెస్ సంబంధించి ఏ రీజియన్లో కొత్తగా యాడ్ చేశారు, మరి దానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్, అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి సపరేట్ వీడియోస్లో చేసి అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. సీట్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఉన్నాయని చెప్పేసి ఒక ఫార్మాట్ అనమాట. క్లియర్గా అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీ క్యాస్ట్, మీ కేటగిరీలో సీట్స్ అయితే ఉన్నాయో చెక్ చేసుకొని పెట్టినట్లయితే మీకు సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది.
అయితే 4 కాలేజెస్ మాత్రమే ఉన్నాయనుకున్నట్లయితే ఈ 4 కాలేజెస్ కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ అనమాట. సో, మీకు ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే డేటా ఉందో సో, ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి అంటే ప్రీవియస్ మిగతా కాలేజీలు ఉన్నాయి కదా! ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన కాలేజెస్ గాని, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన కాలేజెస్ కానీ, సో, వాటికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ నోటిఫికేషన్స్ వచ్చిన రోజుతో పాటైతే ఉంటుంది. అందులో ఏంటంటే అందులో ఉన్న కాలేజెస్ కూడా మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో కనిపిస్తాయి. ఈ కాలేజెస్‌తో పాటు. సో, ఆ డేటా ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి బ్యాక్‌కి రండి. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, వెబ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, వెబ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఆ డేట్స్ కూడా 10/9 ఓకే. 20-10 ఓకే. సో, ఒకసారి బ్యాక్‌కి వెళ్దాం. 10/9 చూడండి. ఈ డేట్స్‌లో 22-10 చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారు కదా 22-10 అనమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇచ్చారు. సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ రిలీజ్ చేశారండి. సో, కొంచెం పై స్క్రోల్ డౌన్ చేసుకో 25th రోజునైతే రిలీజ్ చేశారు. సో, సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎస్‌వి రీజియన్, ఎస్‌డబ్ల్యూఐ రీజియన్, అలాగే ఎస్‌వియు ఏరియాస్ అని చెప్పేసి అయితే రిలీజ్ చేశారండి. సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇదిగోండి పీడిఎఫ్ అయితే. సో, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇందులో కూడా మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి. సో, ప్రతి కాలేజ్‌లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని సీట్లు అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో, ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. 3300+ సీట్స్ అయితే మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వీలైనంత ఎక్కువ కాలేజ్ గాని పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఈ థర్డ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్‌లో అయితే మీకు ఖచ్చితంగా సీట్స్ అయితే వస్తాయన్నమాట. సో, అది దీంతో పాటు వెబ్ ఆప్షన్‌కి సంబంధించి కూడా గైడెన్స్ వీడియోస్ చేశాము. సో, అలాగే మీకు థర్డ్ ఫేజ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆల్రెడీ కామెంట్స్ వీడియో అయితే ఒకటైతే ఉంది. సో, ఆ వీడియోలో ఏంటంటే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసామనమాట. సో, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది, స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్డర్‌ని ఎలా రిలీజ్ చేస్తారు. సో, అని చెప్పేసి కంప్లీట్‌గా ఏంటంటే ఒక 14 మినిట్స్ వీడియో అయితే మాత్రం అప్డేట్ అయితే ఇచ్చాము. అదే విధంగా దీనికి సంబంధించి ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా చేస్తారా చేయరా? అంటే 49థ్, 48థ్ ర్యాంక్‌తో అయితే క్లోజ్ అయితే అయిపోయింది కదా! మనకి వెబ్ ఆప్షన్స్‌కి పెట్టుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మరి 49థ్ ప్లస్ ర్యాంక్ నుంచి కూడా మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కానివ్వండి, మళ్ళీ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ కానివ్వండి చేస్తారా చేయరా అని చెప్పేసి కూడా ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేశామండి. సో, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సీట్ డెవలప్‌మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా? సో, కస్టోడియన్ సర్టిఫికేట్‌ని ఎలా సంపాదించాలి, అలాగే ఒకవేళ మీకు కాలేజ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కౌన్సిల్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్స్ అండ్ గైడెన్స్ వీడియోస్ కూడా చేశామండి. సో, అవన్నీ చూడండి ఒకసారి చూసినట్లయితే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో, ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. కొంతమందికి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో కూడా ఏంటంటే ఆహ్, వాళ్ళకేంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో కూడా వాళ్ళకి సో, మెరిట్ లిస్ట్‌లో యాడ్ అయితే అయ్యారనమాట. సో, కొరగడంతో ఫైనల్ మెరిట్ రిలీజ్ చేశారు కదా! సో, వాళ్ళకి కొత్తగా అయితే ఉంటుందనమాట. సో, ప్రాసెస్ మొత్తం. అలాగే దాంతో పాటే ఎవరైతే అంటే దీనికి సంబంధించి సో, ఏదైతే ఉందో సో, థర్డ్ ఫేజ్‌లోనే ఫస్ట్ టైమ్ సీట్ సంపాదించుకుంటున్నారో వాళ్ళకి కూడాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ నాట్ అడ్మిటెడ్ లిస్ట్ కూడా ఇచ్చారండి. సో, ఎవరు జాయిన్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి. సో, వాళ్ళకి కూడా చూసుకోండి ఒకసారి. సో, ఈ డేటా అంతా చూసుకోండి. సో, ఈ విధంగా చూసుకున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా అయితే అందుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.